ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వచ్చానక్క. నా కంటికి కనిపించద్దు. అసలు నా జీవితానికి దూరంగా వెళ్ళిపోమని చెప్పాను కదా. నా మాట అంటే లెక్క లేకుండా ఇంకా ఇక్కడిక్కడే తిరుగుతున్నారా? మేమెక్కడున్నా మా వల్ల నీకేం ఇబ్బంది రావట్లేదు కదక్కా. నీ మాటలు నమ్మి మేడం గారు, గురువు గారు కొల్హాపూర్ నుంచి వంశాచార్యుల్ని పిలిపించారు. వారు వచ్చారు కాబట్టి అమ్మగారు నిన్ను రమ్మని కబుర్ చేసింది. పెద్దబాబుకి నీకు నిశ్చితార్థం ఖాయం చేయాలంట. అత్తయ్య గారు గట్టిగానే ప్లాన్ చేశారన్నమాట. నేనెంత వేగంగా ఆలోచిస్తున్నానో అంతకంటే వేగంగా పరిగెడుతోంది అత్తగారు. అక్క, నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు. కారు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు. అసలు నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? ఆడదానికి అందం అలంకారం, కానీ అహంకారాన్ని అందంగా పెట్టుకుని తిరుగుతున్నా రమాదేవి గారితో పెట్టుకుంటున్నావు. రేపు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని తెలిసిన రోజున నిన్నసలు ప్రాణాలతో బ్రతకనిస్తుంది అనుకుంటున్నావా? ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? నా గురించి మీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. అక్కడ అమ్మ, నాన్న, నేను ఎన్ని కష్టాలు పడుతున్నా నువ్వు మంచిగా చదువుకోమని నిన్ను ఇంత దూరం పంపించింది. నువ్వు గొప్పదానివి కావాలనే కదా నెల నెల నీకు డబ్బులు పంపిస్తుంది. మీరు కట్టే డబ్బులకి, నేను చదివే చదువులకి నెల గడవడానికి సరిపడా జీతం వస్తుందేమో కానీ నేను కోరుకున్న జీవితం రాదు. అనుభవించడానికి ఖరీదైన కార్లు రావు. ఉండడానికి అందమైన అద్దాల మేడలు రావు. కోట్ల ఆస్తులు రావాలంటే ఈ రూట్లో వెళ్ళడమే కరెక్ట్. అందుకే అబద్ధాలనే మెట్లగా వేసుకొని రమాదేవికి దగ్గరయ్యాను. రేపు ఆ ఇంటికి కోడల్ని కాబోతున్నాను. అక్క, నీకు పుణ్యం ఉంటుందే. నా మాట విను. ఇలా చేయడం వల్ల రేపు నీ ప్రాణాలకే ప్రమాదం అక్క. హే, నన్నెలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు పక్కకి తప్పుకో. అయ్యో అక్క, పులి మీద స్వారీ చేయాలనుకుంటున్నావు. నిజంగా నీకు ఆ మణిహారం కావాలంటే అది నీ దగ్గరే ఉండనివ్వు. అది నీ దగ్గరున్నా మా దగ్గర ఉన్నా ఒకటే. కానీ మోసం చేసి అరుణ్ బాబుని మాత్రం పెళ్లి చేసుకోవద్దక్క. ఆ రమాదేవి గారికి శత్రువు కావద్దక్క. ఇప్పటికే నేనెన్నో ప్లాన్స్ వేస్తే ఇంత దూరం వచ్చింది. ఇంకో 4 అడుగులు వేస్తే నా పెళ్ళి అయిపోతుందన్నప్పుడు నేను ఎలా ఆగుతాననుకున్నావు? ఆ ఇంటి కోడల్ని కావాలనుకున్నా. కాబోతున్నా. ఇంకా దానికి అడ్డొస్తే చెల్లివని కూడా చూడను. చంపేస్తాను. అక్క, నీ కాళ్ళు పట్టుకుంటానక్క. నా మాట వినక్క. ఆ ఇంటికి వెళ్ళొద్దక్క, ప్లీజ్. వదులు. ఇదంతా ఆహారం వల్లే కదా. అసలు ఆహారం ఎక్కడుందక్క? నాకు తెలిసే నీ చూపంతా ఆహారం మీదే ఉంటుందని. ఆహారం నీ కంటికే కాదు, ఆ నీలకంఠుడి కంటికి కూడా కనిపించినంత సేఫ్ ప్లేస్లో పెట్టాను. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. అక్క, అక్క, నీ కాళ్ళు పట్టుకుంటానక్క. నా మాట వినక్క. నువ్వు అక్కడికి వెళ్ళొద్దక్క. వదులు. అక్క, అక్క. అక్క, 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 అక్క,
లేదక్కా, నా మాట విను. అక్కడికి వెళ్ళొద్దక్కా, దయచేసి అక్కడికి వెళ్ళొద్దక్కా. అక్కా, ఏయ్, ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నువ్వు పెద్దదానివా, నేను పెద్దదాన్నా? జీవితంలో ఎదగడానికి ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు, రాదు. అలాంటి రోజంటూ వస్తే ఈ రోజా ఉండదు. ఏం చూస్తున్నావు? పోనీ. మేడం, హే, తప్పుకోమని చెప్పేది నీ కాదా? నా దారి కడ్డొస్తే చెల్లివని కూడా చూడకుండా తొక్కుకుంటూ పోవాల్సి వస్తుంది. జాగ్రత్త. అక్కా, నీకెందుకు అర్థం కావడం లేదు? ఇలా చేయడం మంచిది కాదు. మంచా? అదెక్కడుందే? ఎలా ఉంటుంది? మంచి చచ్చి యుగాలు దాటిందే పిచ్చిదా. ఒకరి ఏడుపు చూసి నవ్వే మనుషుల మధ్య బ్రతుకుతున్నామే మనం. అవసరం వస్తే నవ్వుతారు, అవకాశం వస్తే తొక్కుతారు. కాలంతో పరిగెత్తకుండా మంచి అంటూ కూర్చుంటే జీవితమే ముగిసిపోతుంది. ఎంత అందంగా అబద్ధం చెప్తాము, అంత అందలం ఎక్కిస్తారే ఈ వెర్రి జనం. అయినా ఇదంతా నీకు చెప్పిన అర్థం కాదులే. నీ లెక్చర్ విని నా ఫ్యూచర్ నేను పాడు చేసుకోలేను. అబద్ధాన్ని కాకుండా నిన్ను నువ్వు నమ్ముకోక్క. ఆలస్యమైనా సరే నువ్వు అనుకున్న స్థాయికి నువ్వు చేరుతావు. హే, నీ సూక్తులు వినే టైం నాకు లేదు. తప్పుకోమంటున్నానా? అక్క, అక్క, హే, నువ్వు పోనీ. అక్క, అక్క, నా మాట వినక్క. అక్క, 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 అక్క. నేను చెప్పేది వినక్క. అక్క, అక్క, అక్క. ఆహారం ఇవ్వమంటే ఇవ్వకుండా లేదని నాకే కథలు చెప్తా. నీకీ శిక్ష పడాల్సిందేనే. శిక్ష ఏంటక్క? అక్క, ఇలా చేయొద్దక్క. అక్క, అక్క, వద్దక్క. పోనీ. వద్దు. అక్క, అక్క, ఆగు. అక్క, 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 అక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.